అందించాలి. భవిష్యత్తుకు ఒక బంగారు భవిష్యత్తు ఏదైతే మనం ఈరోజు స్వచ్ఛతమైనటువంటి గాలిని, అదేవిధంగా వాతావరణాన్ని, ప్రతి ఒక్కదానిని, రిసోర్సెస్ని, వనరులను మనం సద్వినియోగపరుచుకుంటూ ఉన్నామో, రేపటి భవిష్యత్తుకు కూడా వాటిని అందించాలి అనే దృక్పథంతో మనం ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరం కూడా నినాదం చేద్దాం. పర్యావరణాన్ని సంరక్షించుకుందాం. సహజ వనరులను పొదుపుగా ఉపయోగిద్దాం. వ్యర్థాలను తగ్గిద్దాం. నీటిని మరియు శక్తిని ఆదా చేసుకుందాం. ముఖ్యంగా ప్రకృతికి హాని కలిగించేటటువంటి పనులు మనం చేయరాదని ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను నాటి మరి వాటిని సంరక్షించే బాధ్యతను స్వీకరించాలి. మన పరిసర ప్రాంతాలను ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా పర్యావరణ అనుకూల అలవాట్లను ప్రతి ఒక్కరూ కూడా అవలంబించే విధంగా, ఇతరులను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలను మనం జరపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాలుష్యాన్ని తగ్గించి జీవ వైవిధ్యాన్ని సంరక్షించడానికి మరియు ప్రస్తుతం ఏదైతే మన వనరులు ఉన్నాయో, మనకి అందుబాటులో ఉన్న వనరులను రేపటి తరానికి, భవిష్యత్తుకు అందించాలి. భవిష్యత్తు తరాల కోసం పచ్చని ఆంధ్రప్రదేశ్, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ను అందించాలి. హరితాంధ్రప్రదేశ్ సాధనగా కృషి చేస్తూ ఉన్నాం. సుస్థిర అభివృద్ధి, స్థిరమైనటువంటి భూమిని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని స్ఫూర్తిదాయకంగా మరి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కోనిదల పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఈరోజు 2.5 crores సీడ్ బాల్స్, విస్తృత స్థాయి సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమంలో పాల్గొని మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తూ ఉన్నారు. డ్రోన్ పైడా వెళ్ళిండు నేను ఎక్కడ ఉంటున్నా. సార్ ఎక్కడ అయిపోయా వెళ్తుందా ఇటు అన్నా సైడ్ సార్ వచ్చేసి